अनन्तं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम्। మా పేరు పీటీజీఎస్ కిషోర్ స్వామి, పాలవంచ తిరుమల గుదిమెళ్ళ సత్యనారాయణాచార్య కిషోర్ స్వామి. మేము యాజ్ఞిక పీఠం వ్యవస్థాపక అధ్యక్షులుగా 10 సంవత్సరాలుగా వైదిక ధార్మిక సామాజిక సేవలు అందిస్తున్నాం. ఈ సంవత్సరం మన పీఠానికి 11వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఒక మంచి సందేశాన్ని అట్లాగే ఒక మంచి సేవని సమాజానికి ఏదైనా చేస్తే బాగుండు అని అనిపించింది. ఏకాదశి తిథిలాగా ఒక పవిత్రంగా ఉండాలని అనిపించి ఈ ఐశ్వర్య నారసింహ మహాయాగాన్ని సంకల్పించుకొని దేశ సరిహద్దులో మన క్షేమం కోసం అహరహం పాటుపడుతున్నటువంటి మన భారత సైనికులకి పరిపూర్ణమైన ఆరోగ్యము ఐశ్వర్యము కలగాలి అనే సంకల్పంతో ఈ యాగాన్ని చేయడం జరుగుతుంది. సంకల్పం చేయగానే ఆత్మీయులందరూ దీనికి వారి వారి ప్రత్యక్ష పరోక్ష సహకారాలని అందించడం ప్రారంభించారు. మంచి వేదిక, మంచి ఆత్మీయుల కలయిక, మంచి సంకల్పానికి పునాది అవుతుంది. కనుక ఆ యాగాన్ని ఈరోజు ఇక్కడ మనం జరిపిస్తున్నాం శ్రీ అవధాన సరస్వతి పీఠంలో. ఈ సందర్భంగా మేము అనుకున్నటువంటి ఆత్మీయుల కన్నా భారతీయుల కన్నా ఎక్కువ మంది భారతీయులు ఇందులో పాల్గొని ప్రత్యక్షంగా వారు కూడా కంకణబద్ధులై వారు కూడా ఈ యాగంలో ప్రత్యక్షంగా పాల్గొని వారు ఆనందాన్ని పడుతున్నారు. మేము అనుకున్నటువంటి స్పందన కన్నా చాలా ఎక్కువ స్పందన ఈరోజు మేము చూసాం. ఎందరో పెద్దలు ఎన్నో కోణాల్లో మనకి చెబుతూ ఉంటారు. ఇతర దేశాలకి ఏ దేశానికి లేని ఏకైక శక్తి మన భారతదేశానికే ఉన్నటువంటి ఒక శక్తి యువశక్తి అని. అటువంటి యువత కూడా చాలామంది ఇప్పుడు ఈ యజ్ఞంలో పాల్గొని వారు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. ఒక వైదిక సేవా సంస్థ అంటే ఒక వైదిక సేవలకే కాకుండా ధార్మికమైన సేవలకే కాకుండా సామాజికమైన సేవలకి కూడా వాళ్ళు సహకారాన్ని అందిస్తూ నేడు ఉన్నటువంటి యువతని కూడా సన్మార్గంలో పెట్టడానికి ఆలోచింపజేసే దిశగా మన పీఠం ప్రయత్నం చేస్తోంది. సో అటువంటి ఈ సేవలలో ఎంతోమంది సేవా సంస్థల వాళ్ళు అట్లాగే ఆ భారత సైన్యంలో సేవలు అందించి విశ్రాంతి పొందినటువంటి వాళ్ళు ఎందరో ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. ఇటువంటి యాగాలు చేసే సేవా సంస్థలు ఎన్నో ముందుకు రావాలి. ముఖ్యంగా కొంతమంది చెబుతూ ఉంటారు, మనకి ఏ సేవా సంస్థకైనా కమిటీలు అవసరం లేదు, కమిట్మెంట్ ఉన్న టీములు కావాలంటూ ఉంటారు. సో అటువంటి కమిట్మెంట్ ఉన్న టీముతో మనం యాజ్ఞిక పీఠం ద్వారా ఈ వార్షికోత్సవాలని జరిపిస్తున్నాం. ముఖ్యంగా ఈ సేవా సంస్థ ద్వారా ఈ సంవత్సరం చాలా అతి ముఖ్యమైన సంవత్సరంగా మనం భావన చేస్తున్నాం అనేక కోణాలలో. మొదటిది భగవద్ రామానుజాచార్య స్వామి వారి సహస్రాబ్ది కావచ్చు, అట్లాగే అనేక కోణాల్లో వారి వారి సంస్థకు సంబంధించిన గుర్తింపు ఉంచుకోదగినటువంటి సంవత్సరాలు కావచ్చు. అట్లాగే ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఈనాటి నుంచి మన పీఠానికి 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది పుష్కరోత్సవాల పేరుతో. ఈ సంవత్సరం ముఖ్యంగా చాలా విస్తృతమైన సేవలని అందించడానికి మన సంస్థ కంకణం కట్టుకుంది. ముఖ్యంగా మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. మన సైన్యానికి శక్తిని అందించడానికి, భారత సైన్యానికి శక్తిని అందించడానికి ఒక్కొక్కరు ఒక రూపాయిని కైంకర్యం చేయగలిగిన విరాళంగా ఇవ్వగలిగినా చాలు మనకి అద్భుతమైనటువంటి శక్తి, ఆర్థిక శక్తి మన సైన్యానికి వస్తుంది అని అట్లా ఎందరో స్పందిస్తున్నారు. అట్లాగే మన పూజ్య జగదాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు కూడా ఈ సైనిక సేవల కోసంగా ఒక 10 లక్షల రూపాయలకు పైగా వారు కూడా కైంకర్యాన్ని అందిస్తూ ఇప్పుడు రాబోతున్నటువంటి దీపావళి పండుగలో పెట్టే ఖర్చుని కొద్దిగా ఖర్చు తగ్గించి ఆ ద్రవ్యాన్ని సైన్యం కోసంగా వినియోగిస్తే బాగుండు అనే ఒక పిలుపునిచ్చారు. అట్లాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కూడా దేశ సౌభాగ్యం కోసం అద్భుతమైనటువంటి చండీ యాగాన్ని వారు నిర్వహించారు. ఇవన్నీ కూడా దారులు వేరైనా వెళ్ళబోయే లక్ష్యం ఒకటే, గమ్యం ఒకటే.
దేశం సుఖశాంతులతో ఉండాలి అంటే కొంతమంది వ్యక్తులు త్యాగాలు చేయాలి, మరికొంతమంది కనీసం యాగాలు చేయాలి. ఇట్లా త్యాగ బుద్ధితో యాగం చేయడమే మన యాజ్ఞిక పీఠం యొక్క ఈ 11వ వార్షికోత్సవ లక్ష్యం అన్నమాట. అట్లాగా ఇప్పుడు ఈ ఐశ్వర్య నారసింహ మహాయాగాన్ని ఉదయం నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా జరిపిస్తున్నాం. ఇందులో ఎందరో విభిన్న వ్యక్తులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, సినిమా రంగంలో ఉండేవాళ్ళు, దేవాలయాల అర్చకులు ఎందరో ఇందులో పాల్గొంటూ వాళ్ళ యొక్క శక్తిని ఈ దేశ సౌభాగ్యం కోసంగా, సైనికుల కోసంగా ప్రత్యక్షంగా అందిస్తున్నారు. దీనికోసంగా చాలా అద్భుతమైనటువంటి సాహసాలతో 32 నరసింహస్వామి వారి దేవాలయాల నుంచి మంగళ అక్షతలు, పూజ పసుపు కుంకుమలు తీసుకొచ్చాం. అట్లాగే ఒక 1000 దేవాలయాలు అర్చకులు ఈరోజు దేశం కోసంగా ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళ సంకల్పాలు చెప్పి పూజలు చేస్తున్నారు. లోకా సమస్త సుఖినో భవంతు అనే మాటని ఈరోజు ప్రత్యక్షంగా ఆచరించి చూపిస్తున్నాం మన యాజ్ఞిక పీఠం యొక్క ఈ యాగం ద్వారా. ఇది చివర కాదు, ఇది మొదటి అడుగు అన్నమాట. ఇలాంటిది మరికొంతమంది ప్రోత్సాహాన్ని ఇస్తే మన యాజ్ఞిక పీఠం సేవా సంస్థ మరింత బలపడుతుంది. మా సంకల్పం మంచిది కనుకనే వెంటనే మన శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యం శ్రీరంగం గారు, అట్లాగే ది విజన్ శ్రీనివాస్ గారు, జీవీఎస్ శ్రీనివాస్ గారు, అట్లాగే ఎందరో మిత్రులు వాళ్ళ సంస్థల ద్వారా సహకారాన్ని అందిస్తున్నారు. కాబట్టే ఇంత సాహసోపేతమైన యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా జరిపించాం. అందరూ కూడా ఇలాంటి సేవలను అందుకోవాలంటే ప్రోత్సహించాలి కూడా. మన మంచిని పెంచాలి అంటే ముందుగా మంచిని పంచాలి. ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం దేశభక్తి కలిగి ఉండాలి, దైవం మీద దైవభక్తి కలిగి ఉండాలి. 2 భక్తులు ఉంటేనే మన నిజమైన వ్యక్తులుగా చలామణి అవుతాం. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు భక్తులుగా ఉండాలి, దేవాలయం దాటి బయటికి రాగానే దేశ కార్యకర్తగా ఉండాలి. ఇలాంటి 2 శక్తులు ఎవరికైతే ఉంటాయో, అంటే దేశభక్తి దైవభక్తి ఎవరికైతే ఉంటాయో వాళ్ళు భగవంతుడిని ప్రేమించడం కాదు, భగవంతుడే వాళ్ళని ప్రేమిస్తాడు. ప్రకృతి రూపంలో వరాలను అనుగ్రహిస్తారు. అట్లాగే కాలస్వరూపుడిగా మంచి ఫలితాలను వాళ్ళకి అందిస్తారు. కనుక ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు మీ చుట్టూ మీ మధ్యలో కూడా ఉంటారు. వాళ్ళకి చేయవలసిందల్లా కొద్దిపాటి ప్రోత్సాహం. ఒక మంచి వ్యక్తి ప్రోత్సాహం 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మన భారత సైన్యానికి మనలాంటి వ్యక్తుల ప్రోత్సాహం కావాలి. మీ వెనకాల మేమున్నాం అనే ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి. మన దేశ సరిహద్దులో వాళ్ళు ఉంటూ ఎన్ని కష్టాలు పడుతున్నా సరే దేశం కోసం అనే ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, సేవని. ఇలాంటి ఈ సేవలని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేసే సేవకులు కావాలి. కనుక మీరు కూడా ఒక మంచి ఆలోచన చేయండి. దేశం కోసం దైవం కోసం మన వంతు బాధ్యతతో ముందు అడుగేసే శక్తిని ఈ ఐశ్వర్య నారసింహ స్వామి అందరికీ అందించుగాక అంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.